ఈ యొక్క కార్యక్రమం ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా జిల్లా అధ్యక్షులు పెద్దలు దినేష్ పటేల్ కులాచారి గారిని కోరడం జరుగుతున్నది. ఈ మీడియా సమావేశానికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ సుస్వాగతం తెలియజేస్తాం. ఈనాటి ప్రెస్ మీట్ తీసుకుంటున్న వారు జిల్లా అధ్యక్షులు పెద్దలు 16వ డివిజన్ కార్పొరేటర్ ప్రవళిక గారు, అటుపక్కన ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు శివప్రసాద్ గారు, అటుపక్కన కిలా రామ్ మందిర్ మండల అధ్యక్షులు నాగరాజు గారు, నా పేరు నానుల లక్ష్మీనారాయణ, జిల్లా వైస్ ప్రెసిడెంట్. నా పక్కన ఉన్నవారు ఉండడం జరిగింది. ఈ యొక్క పుప్పాల రాజేశ్వర్ గారు మరియు ఉషా రాజేశ్వర్ గారు, గోవర్ధన్ గారు, శ్రీధర్ గారు ఈ యొక్క పత్రికా సమావేశాన్ని నిర్వహించవచ్చు. ఈ రోజుకు 50 సంవత్సరాల కిందట ఈ దేశంలో చీకటి రోజు. ఎందుకంటే ఆ రోజు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉంటూ ఎమర్జెన్సీని విధించి కరెక్ట్ 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భం. తను ఒక అడ్వకేట్ గారు ఉన్నారు, మైనర్, ఆ రోజు శ్రీధర్ గారు మైనర్, వారిని కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపల పెట్టడం జరిగింది. అలాగే అప్పుడు చాలామందికి దేశంలో యువకులందరినీ పట్టుకపోయి సినిమా టాకీస్లో కానీ రోడ్డు మీద ఎక్కడ కలిసినా కానీ, కొండాశన్న గారు తన చెప్తున్నారు, ఒకసారి థియేటర్కి వెళ్తే మక్కలు తీసుకొచ్చి గంజలు వేసినాక సినిమాకి పోతే థియేటర్లందరినీ పట్టుకపోయి ఆపరేషన్లు చేసి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసే పరిస్థితి. అంటే ఈ దేశంలో 71లో అధికారంకి వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ గారు రాయబేర్ నుంచి గెలిచిన తర్వాత వారిపై ఓడిపోయిన వారికి వేసిన కేసు హైకోర్టు తీర్పు ఇవ్వడం, ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ, దాని తర్వాత దేశవ్యాప్తంగా వారు ప్రధానమంత్రిగా రాజీనామా చేయాలని పిలుపు రావడం, నేను దిగిపోతే మళ్ళీ ఇంకోసారి రాను అనే భయంతో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించి ఎన్నో రకాలుగా ఈ దేశంలో ఉన్న ప్రతిపక్ష నాయకులను, ఈ దేశంలో మాట్లాడే జర్నలిస్టులను, పత్రికలకు కరెంట్ కట్ చేయడం, సినిమా యాక్టర్లు, పాటలు పాడే వారందరినీ కూడా వాళ్ళ యొక్క సినిమాలు రాకుండా చేయడం, వారి పాటలు రేడియోలో రాకుండా చేయడం, రాజ్యాంగాన్ని ఎన్ని రకాలుగా తోడ్పొంచాలో 21 నెలలు ఈ భారతదేశంలో చీకటి రోజుల యొక్క పరిపాలన తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడున్న ఇందిరాగాంధీ ప్రభుత్వం అని తెలియజేస్తున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి కావచ్చు, అద్వానీ కావచ్చు, మొరార్జీ దేశాయ్ గారి, ఎంతోమంది నాయకులు ఈ జిల్లాలో కూడా 100ల మంది, అందులో కొంతమంది ఇక్కడికి మనం తీసుకొచ్చాం, వారిని మనకి పత్రికా సమావేశం ఏంటంటే వారిని సన్మానించుకుంటాం. అంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి, ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచి కొత్త రాజ్యాంగం తేవాలని ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ ఆ రోజు 5గురితో కమిటీ వేయించుకునే పరిస్థితికి వచ్చిందంటే, ఆ రోజు జరిగే చీకటి సంఘటనలు 50 సంవత్సరాలైనా కానీ భారతదేశం మర్చిపోలేదంటే, అలాంటి చీకటి రోజులు 21 నెలల పరిపాలన ఉన్న మొఘలులు, లేకపోతే బ్రిటిషర్సు, నిజాం, ఎంతమంది మన మీద దాడి చేసి 100ల సంవత్సరాలు మనను పరిపాలించిన 21 నెలలు చీకటి రాజ్యం నడిచిన ఈ ప్రజాస్వామ్యం ఉంది అంటే అది భారతదేశం యొక్క ప్రజల యొక్క, అంటే ఈ దేశం మీద ఉన్న ప్రేమ, అభిమానం అని ఒకసారి గుర్తు చేసుకోండి. ఎందుకంటే ఆ రోజు జైల్లోకి వెళ్ళిన వాళ్ళు, ఆ రోజు ఆ పోరాటంలో పాల్గొన్నవారు, ఇందిరాగాంధీ దిగిపోయే వరకు పోరాటం చేసిన వాళ్ళు, ఈ రోజు మనందరం కూడా స్వేచ్ఛావాయువు పెంచుకుంటున్నామంటే అందులో కొంతమంది ఇక్కడ ఉన్నారు. వారందరికీ కూడా ఇంకా చాలామంది భారతదేశంలో నలుమూలలో ఉన్నారు. వారే కాదు, కొంతమంది కాలం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది ఆరోగ్యం బాగాలేక ఇళ్లలో ఉన్నారు. వారందరికీ కూడా
మనస్ఫూర్తిగా ఇందూరు భారతీయ జనతా పార్టీ తరఫున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే వారు ఆ రోజు పోరాటం చేయకపోయి ఉంటే ఈరోజు మన దేశం కూడా ముక్కలుగా అయి ప్రజాస్వామ్యం లేకుండా, ఎందుకంటే ఇందిరాగాంధీ ఆ రోజు చేసిన ఆలోచన అది. అప్పటికి కూడా రాజ్యాంగంలో ఎన్నో సవరణలు తీసుకొచ్చి వారు ఆ రోజు కూడా దగ్గర 83 లక్షల మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేదారు. కొన్ని లక్షల మందిని వాళ్ళు ఆ రోజు జైల్లో వేయడం జరిగింది. 2 సంవత్సరాలు ఈ దేశంలో స్వేచ్ఛ వాయువు, వాక్ స్వతంత్రం కానీ, పత్రికా స్వేచ్ఛ కానీ, మనిషి యొక్క ఎలాంటి అధికారాలు లేకుండా భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన ఇందిరాగాంధీ గారు చేసిన ఈ యొక్క చీకటి రోజును గుర్తు చేసుకున్న సందర్భంగా ఇవాళ అదే పార్టీ దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు రాజ్యాంగ బుక్ పట్టుకొని తిరుగుతున్నారు, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని చెప్పి. నేను ఇవాళ అడుగుతున్నా రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ గారు కానీ, ఎన్నడన్నా ఎమర్జెన్సీలలో జైళ్ళకి వెళ్ళిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మీరు చూసినారా? ఎమర్జెన్సీలలో ఆ రోజు మీతో పోరాడిన వాళ్ళను మీరు చూసారా? రాజ్యాంగాన్ని మార్చడం అంటే ఏందో వాళ్ళు చెప్తారు మీకు. అధికారం లేక 3 సార్లు ఓడిపోయి దేశంలో 23 రాష్ట్రాలలో అధికారం లేకుండా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు రాజ్యాంగాన్ని ఏదో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్తారు. నేను ప్రజలకు మరొకసారి తెలియజేస్తున్నాను, ఈ యొక్క 50 సంవత్సరాల ఎమర్జెన్సీ మీద, అందుకోసమే ఈ బ్లాక్ డేను 25, 26, 27 3 రోజులు ఎందుకు నిర్వహిస్తున్నామంటే, రేపు కూడా ఇక్కడికి గౌరవ కిషన్ రెడ్డి గారు జాతీయ అధ్యక్షుడు ఇక్కడికి వస్తున్నారు, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నారు. మళ్ళీ 29వ తారీఖు నాడు మన కేంద్ర మంత్రి వారు, హోంశాఖ మంత్రి వారు అమిత్ షా గారు వస్తున్నారు. ఈ దేశంలో ఇంకా కూడా కాంగ్రెస్ చెప్పే అబద్ధ మాటలకు, బూటకపు మాటలకు నమ్మే పరిస్థితి లేదు అని చెప్పి ప్రజలు స్పష్టంగా తీర్పిస్తున్న సందర్భంలో మరొకసారి కొంతమంది వాళ్ళు నమ్మే వాళ్ళని కూడా మేలుకొల్పేందుకే ఈ బ్లాక్ డే కార్యక్రమం ఎమర్జెన్సీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుందని తెలియజేసుకుంటూ, నేను ఇక్కడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పెద్దగా మాట్లాడుతున్నారు, నిన్న ఉత్సవాలు చేసుకున్నారు. నేను అడుగుతున్నాను, ఏ ఒక్క రైతుకు న్యాయం చేశారని చెప్పి ఇప్పటికీ వడ్ల పైసలు పడకుండా ఎంతో మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులు వడ్డీల కింద పెట్టుకున్న నీ యొక్క రుణమాఫీ ఈ జిల్లాలో 30-40% కన్నా ఎక్కువ కాలేదని చెప్పి మీ పార్టీ నాయకులే, జిల్లా అధికారులే రిపోర్ట్ ఇస్తున్న సందర్భంలో, కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది భారతదేశ రాజ్యాంగానికి వ్యతిరేక పార్టీ. కుటుంబ పరిపాలన తేవాలని, తన కుటుంబమే ఉండాలని నెహ్రూ గారి కూతురు ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ గారి భార్య సోనియా గాంధీ, మళ్ళీ సోనియా గాంధీ కొడుకు రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంక గాంధీ, వాళ్ళ అల్లుడు వాడ్రా, వీళ్ళు తప్ప ఈ దేశంలో ఎవరున్నారు? అదే భారతీయ జనతా పార్టీలో ఒక ఛాయ అమ్ముకునే వ్యక్తి ఈరోజు దేశ ప్రధాని. అదే భారతీయ జనతా పార్టీకి అధికారం ఇచ్చిన సందర్భంలో ఒక మామూలు సైంటిస్టు, మైనార్టీ సైంటిస్టు అబ్దుల్ కలాం గారు ఈ దేశ ప్రధానమంత్రి. ఒక దళిత బిడ్డ పెద్దలు రామ్నాథ్ కోవింద్ గారు రాష్ట్రపతి. ఒక గిరిజన టీచర్ భర్త పిల్లలు చనిపోయి గిరిజన టీచర్, అలాంటి ఈరోజు దేశం మొదటి పౌరురాలు భారత రాష్ట్రపతిగా భారతీయ జనతా పార్టీ చేసింది. ఈరోజు కేంద్రంలో 27 మంది కేంద్రంలో బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు అందరికి కూడా ఈ దేశంలో
జనాభా నిష్పత్తితోని కేంద్ర క్యాబినెట్లో అవకాశం కల్పించింది భారతీయ జనతా పార్టీ. బలహీన వర్గాల బీసీ కులంలోకి వచ్చి పుట్టిన ఛాయమ్మకునే వ్యక్తి దేశ ప్రధానమంత్రిగా 11 ఏళ్ళ నుంచి కొనసాగుతున్నాడు. అంటే ఇవాళ మనం గుర్తుంచుకోవాల్సింది, ప్రజలు మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, భారతీయ జనతా పార్టీ భారతదేశ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తుంది, ప్రజాస్వామ్యం నిలబెడుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఏదైతే ఎమర్జెన్సీలు విధించే కాంగ్రెస్ పార్టీ కాదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే ఈరోజు చరిత్రలోనే మనం మరవని రోజు ఇది. మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చింది ఏ రోజైతే మనం ఘనంగా జరుపుకుంటున్నామో, కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ 21 నెలలు ఈ దేశ చరిత్రలో బ్లాక్ డేగా మిగిలిపోయే చరిత్ర ఉంది. కాబట్టి దానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా ఈ దేశంలో బతుకుండి, ఇంకా కూడా ఈ దేశంలో ఎంత దుర్మార్గం అంటే, ఇజ్రాయిల్ ఇరాన్ కొట్లాడుతుంటే రెండు కూడా మన మిత్ర దేశాలు, ఇద్దరు మిత్రులు కొట్లాడుతుంటే ఒకరి దిక్కు పోతే బాగుంటుందని చెప్పి ఇద్దరిని కూడా యుద్ధం విరమించమని చెప్పి భారతదేశాన్ని రిక్వెస్ట్ చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ కావాలని ఇక్కడ ఇరాన్ మతస్థులు, ఇరాన్కు సంబంధించిన మతకు సంబంధించిన ఓటర్స్ ఉంటారని చెప్పి ఆశతోని ఆ ఓట్ల కోసం మనం ఎందుకు ఇరాన్కు మద్దతు తెలుపమని చెప్పి, భారతదేశానికి ఏ రోజు ఆపద వచ్చినా కానీ ఆ రోజు ఇజ్రాయెల్ మనతో నిలబడ్డది, రష్యా నిలబడ్డది, ఇజ్రాయెల్ నిలబడ్డది. అలాగే ఇరాన్ కూడా మన మిత్ర దేశమే. ఏ రోజు కూడా మనం ఇప్పటి వరకు కూడా యుద్ధంలో మనం ఒకరికి మద్దతుగా ఒకరికి వ్యతిరేకంగా మనం పోలేదు. కానీ దురదృష్టం, కాంగ్రెస్ పార్టీ మతాల పేరు మీద, కులాల పేరు మీద రాజ్యాంగం అని చెప్పి రాజ్యాంగ బుక్కులు పట్టుకొని చేస్తున్న కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా ప్రజలు బుద్ధి తెప్పించుకొని రేపు స్థానిక సంస్థలు కూడా ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు గెలవకుంటుంటేనే ఈ రాజ్యాంగం బతుకుతుంది. ఆ రోజు బ్లాక్ డేలో ఎంతోమంది ఇలాంటి పెద్దలు చేసిన త్యాగాలకు మనము గుర్తింపించిన వాళ్ళం అవుతామని తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఎవరైతే ఆ రోజు 50 సంవత్సరాల కిందట ఒక నియంత పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన జయప్రకాష్ నారాయణ గారి దగ్గర నుంచి అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ గారు, మొరార్జీ దేశాయ్ గారు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వారందరినీ గుర్తు చేసుకుంటూ, వారందరూ కూడా ఎవరైతే మనలో లేరో వాళ్ళందరి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటూ, మనలో ఉన్న వాళ్ళందరికీ కూడా పాదాభివందనాలు తెలుసుకుంటూ, భారతీయ జనతా పార్టీ తరఫున ఏదైతే ఎమర్జెన్సీ కాలంలో మీరు చేసిన పోరాటమే ఇలా మేము స్వేచ్ఛగా ఉండదని కారణం తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ తర్వాత పెద్దలు పురుష రాజేశ్వర్ గారు, మన నిజామాబాద్ వాస్తవ్యులు. వారి దగ్గర నేను చిన్నప్పుడు శాఖ నేర్చుకున్నాను, రామజీ సంఘం సైకిల్ మీద గణవేష్ నెక్కర్ వేసుకొని